హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో డెలిబ్రేషన్స్ ఆఫ్ లవ్ ఎపిసోడ్ 8 చూద్దాం. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లోనే హీరో తమ్ముడిని చూపిస్తూ ఉన్నారు. తమ్ముడు అసిస్టెంట్ దగ్గర రాజుగారి గురించి ఏమైనా న్యూస్ ఉందా అని అడుగుతూ ఉన్నాడు. కొన్ని రోజుల తర్వాత రాజుగారు బయట ఊరికి వెళ్తున్నారంట అని అసిస్టెంట్ అంటున్నాడు. ఇదేదో కొంచెం డిఫరెంట్గా ఉంది, దీని గురించి మా అన్న దగ్గరే అడిగి తెలుసుకుంటాను అని అంటున్నాడు. అక్కడికి వెళ్తూ ఉన్నప్పుడు ఎవరో ఒక అతను బ్లాక్ డ్రెస్ వేసుకుని తొంగి చూస్తూ ఉంటే ఎవరా అని వెళ్ళి చూస్తే అది మన యూమింగ్నే. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు, సరే లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం రా అని లోపలికి తీసుకుని వెళ్తున్నాడు. నువ్వు రాజుగారిని చంపేయాలని ట్రై చేస్తున్నావా, నీకేమైనా చావాలని ఉందా అని తమ్ముడు యూమింగ్ని తిడుతూ ఉన్నాడు. యూమింగ్ వెంటనే నా లైఫ్ అంతా స్పాయిల్ అయిపోయింది, ఇప్పుడు మీరే నాకు హెల్ప్ చేయాలి అని కాళ్ళ మీద పడిపోతున్నాడు. వెంటనే తమ్ముడు పైకి లే అని యూమింగ్ని పైకి లేపేసి నీ ఫ్యూచర్ నా చేతిలో లేదు, నీ చేతిలోనే ఉంది అని ఒక లాకెట్ ఇస్తున్నాడు. ఇప్పుడు ఒక పని అమ్మాయి వేగంగా వెళ్తూ ఉంది, దాన్ని హీరో అసిస్టెంట్ గమనిస్తున్నాడు. ఇప్పుడు ఆ పని పిల్ల ఒక లెటర్ ఇచ్చేసి దీన్ని మీ ఫ్యామిలీలో వాళ్ళే మీకు ఇవ్వమన్నారు అని అంటుంది. హీరోయిన్ ఆ లెటర్ తీసుకుని చదవడం స్టార్ట్ చేస్తుంది. దాంట్లో ఏముంది అంటే ఆ బ్యాంబో ఫారెస్ట్ దగ్గరకు వచ్చి నన్ను మీట్ అవ్వు అని రాసి ఉంది. దాన్ని చూసి హీరోయిన్ మా నాన్నే నన్ను చూడడానికి అక్కడికి రమ్మని చెప్పి ఉన్నట్టు ఉన్నారు అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంది. జరిగిందంతా హీరో అసిస్టెంట్ చూసేసి వెళ్ళి హీరో దగ్గర చెప్తున్నాడు. తనకి ఏదో ఒక లెటర్ వచ్చింది, దాంట్లో బ్యాంబో ఫారెస్ట్ దగ్గరికి వచ్చి మీట్ అవ్వు అని ఉంది, దాన్ని వాళ్ళ నాన్నే పంపించారంట అని అంటూ ఉంటే ఆ బ్యాంబో ఫారెస్ట్నా, ఆ ఫారెస్ట్కి తను సింగిల్గా వెళ్ళగలదు కానీ తిరిగి ఇంకా రాలేదు అనేసి హీరో వేగంగా వెళ్తూ ఉన్నాడు. వెనకాలే అసిస్టెంట్ కూడా వెళ్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ హీరోయిన్ ఆ బ్యాంబో ఫారెస్ట్కి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ యూమింగ్ ఉన్నాడు. నువ్వా అనేసి హీరోయిన్ రిటర్న్ అయిపోతూ ఉంటే అతను హీరోయిన్ని పోనవ్వకుండా చేతులు పట్టుకొని లాగుతూ ఉన్నాడు. మర్యాదగా నడుచుకో, నా హ్యాండ్స్ వదులు అని హీరోయిన్ తిడుతూ ఉంటే యూమింగ్ నేను తప్పు చేశాను, దాన్ని నేను ఒప్పుకుంటున్నాను, కానీ నా లైఫ్ ఇప్పుడు కంప్లీట్గా మారిపోయింది, ఏదో ఒక దొంగలాగా నేను బ్రతుకుతున్నాను, దయచేసి నన్ను క్షమించు, నన్ను యాక్సెప్ట్ చెయ్యు అని యూమింగ్ అడుగుతూ ఉన్నాడు. హీరోయిన్ నా వల్ల కాదు అని చెప్తుంది. దయచేసి నువ్వు నాతో వచ్చేయి, నేను నిన్ను బాగా చూసుకుంటాను, మనం ఇద్దరం కలిసి ఒక సింపుల్ లైఫ్ని లీడ్ చేద్దాము, నేను ఒక అకాడమీని స్టార్ట్ చేస్తాను, వచ్చే ఇన్కమ్తో మనం హ్యాపీగా బ్రతుకుదాము, నాతో వచ్చే అని యూమింగ్ పిలుస్తూ ఉంటే నువ్వేం నాకు తగ్గ జోడీ కాదు, నువ్వు చెడ్డ పర్సన్వి, నాకు ఎవరు సెట్ అవుతారో వాళ్ళని నేను వెతుక్కుంటాను అని హీరోయిన్ అంటుంది. యూమింగ్ తనని వదిలేలాగా లేడు. నేను నీకోసం ఏమైనా చేస్తాను, నాతో వచ్చేయని యూమింగ్ పిలుస్తూ ఉన్నాడు. నీ ఒరిజినల్ ఫేస్ని నేను ఆల్రెడీ చూసేశాను, నువ్వు నా దగ్గర యాక్ట్ చేయకు, నాకు ఎవరు సెట్ అవుతారో వాళ్ళని నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాను అని హీరోయిన్ అంటూ ఉంటే ఇక్కడేమో హీరో అసిస్టెంట్ తను మీ గురించే మాట్లాడుతుందా అని అసిస్టెంట్ అంటున్నాడు. అవును, నా గురించే మాట్లాడుతుంది, నా గురించి కాకపోతే ఇంకెవరి గురించి మాట్లాడుతుంది అని హీరో అంటున్నాడు. ఇప్పుడు యూమింగ్కి కోపం వచ్చి హీరోయిన్ పట్టుకుని నీకు నిజంగా ఎవరు కావాలి, ఆ రాజానే కావాలా, వాడి కోసమే కదా నువ్వు నన్ను వదిలేసావు అని అంటున్నాడు. హీరో వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి హీరోయిన్ని కాపాడేస్తున్నాడు. నీకేం కాలేదు కదా అని హీరో అడుగుతూ ఉంటే లేదు అన్నట్టు తల ఊపుతూ ఉంది. హీరోకి కోపం వచ్చి తన కత్తిని తీసి కింద ఒక గీత గీసేసి దీన్ని దాటి నా రాజ్యంలోకి నువ్వు అడుగు పెట్టకూడదు, ఒకవేళ నువ్వు దాన్ని దాటి వస్తే నీ శవం మాత్రమే లోపలికి వస్తుంది అనేసి హీరోయిన్ ఎత్తుకుని వెళ్తూ ఉన్నాడు. హీరోయిన్ని అలా ఎత్తుకుపోతూ ఉంటే హీరోయిన్ నాకేమైనా కాళ్ళకి దెబ్బ తగిలిందా ఏంటి, నన్ను కిందికి దింపేయని అంటూ ఉంది. కొంచెం సైలెంట్గా రా అని చెప్పేసి హీరోయిన్ని ఎత్తుకుని వెళ్తున్నాడు మన హీరో ఇప్పుడు హీరోయిన్ని రూమ్కి తీసుకుని వచ్చేసి తన కాళ్ళని చూస్తే తన కాళ్ళకి నిజంగానే దెబ్బలు తగిలింది. హీరో దానికి ఆయింట్మెంట్ రాస్తూ ఉన్నాడు. ఇప్పుడు హీరోయిన్ నేను అక్కడ ఉంటాను అని నీకెలా తెలుసు అని అడుగుతూ ఉంటే నాకు అన్నీ తెలుసు అని హీరో అంటున్నాడు. హీరో ఇలా కేరింగ్గా ఆయింట్మెంట్ అప్లై చేయడంతో హీరోయిన్ అలానే హీరోని చూస్తూ ఉంది. నేను ఎక్కడ వీడితో ప్రేమలో పడిపోతానా అని అనుకుంటూ ఉంది. రాజా నాకు నిద్ర వచ్చేలాగా ఉంది, నేను వెళ్ళి పడుకుంటాను అని అంటూ ఉంటే సరే ఓకే రా వెళ్దామని హీరోయిన్ని ఎత్తుకోవడానికి వెళ్తున్నాడు. వద్దొద్దు నేనే వెళ్తాను అని చెప్పేసి కుంటుకుంటూ వెళ్ళి బెడ్ మీద పడుకునేస్తుంది. హీరో తను అలా చేయడం చూసి నవ్వుకుంటున్నాడు. ఇప్పుడు నైట్ అవుతుంది. హీరో బుక్ చదువుతూ ఉన్నాడు. అంతలో అసిస్టెంట్ వచ్చి ధాన్యాలు మన రాజ్యంలోకి ఎంటర్ కావడానికి ముందే దాన్ని ఎవరో దొంగతనం చేసేస్తున్నారంట, నాకు తెలిసి ఆ ప్లేస్ మీ పరిధిలోకే వస్తుంది,
అందువల్ల మహారాజ్ గారికి మీరే సమాధానం చెప్పవలసి వస్తుంది అని అంటున్నాడు. సరే నువ్వు వెళ్ళి దాని గురించి ఎంక్వైరీ స్టార్ట్ చెయ్యి అని హీరో అంటున్నాడు. ఇక్కడేమో మిగతా మినిస్టర్స్ అంతా కలిసిపోయి మహారాజు దగ్గరికి వస్తున్నారు. వాళ్ళందరూ వచ్చి మన రాజ్యానికి కరువు వచ్చేస్తుందేమో అని మాకు భయంగా ఉంది. ధాన్యాన్ని అంతా ఎవరో దొంగతనం చేస్తున్నారంట. దొంగతనం చేసేవాళ్ళు వేరే రాజ్యానికి చెందిన వాళ్ళైనా అయ్యి ఉండవచ్చు, లేకపోయినా మన రాజ్యానికి చెందిన వాళ్ళైనా అయ్యి ఉండవచ్చు అని అంటున్నారు. అది విని మహారాజ్ గారు జనరల్ ని పిలిచి దీన్ని మీరే ఎంక్వైరీ చేయండి అని అంటున్నారు. అందరూ మినిస్టర్స్ వెళ్ళిపోయినా యూమింగ్ వాళ్ళ నాన్న మాత్రం వెళ్లకుండా అక్కడే ఉన్నారు. అది చూసి మహారాజు మీకేమైనా ప్రాబ్లం ఉందా, ఎందుకు ఇంకా ఇక్కడే ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి అని అడుగుతూ ఉన్నారు. వెంటనే అతను మహారాజు గారికి ఒక పెద్ద నమస్కారం చేసేసి, రాజా మా అబ్బాయికి ఇంకొక మినిస్టర్ వాళ్ళ కూతురు అదే ఆ లియ్యూకి ఎంగేజ్మెంట్ జరిగింది. కానీ ఆ ఎంగేజ్మెంట్ ని మీ అబ్బాయే కావాలని ఆపేశాడు. అది మాత్రమే కాకుండా మా అబ్బాయి ఈ రాజ్యంలోకి రాకూడదు అని నిషేధించాడు. మా అబ్బాయి అసలు ఏం తప్పు చేయలేదు, వాడు చాలా ఇన్నోసెంట్. మీ అబ్బాయికి ఆ అమ్మాయి నచ్చిందనే ఒకే కారణంతో ఆ నిందలన్నీ ఎత్తి మా అబ్బాయి మీద వేసి ఈ రాజ్యం నుండి బయటకు పంపడం ఏ రకంగా న్యాయంగా ఉంటుంది? మీరే దీన్ని ఎంక్వైరీ చేయాలి అని యూమింగ్ ఫాదర్ అంటున్నాడు. ఓకే నేను చూసుకుంటాను అని మహారాజు అంటున్నారు. ఇక్కడేమో తమ్ముడు అసిస్టెంట్ పరిగెత్తుకుంటూ వచ్చి మీకు ఒక గుడ్ న్యూస్ అని అంటున్నాడు. మీ అన్నయ్య ఏదో పెద్ద తప్పు చేసినట్టు ఉన్నారు, అందుకోసం మహారాజు గారిని కలవాలని చెప్పారంట అని చెప్తున్నాడు. అది విని తమ్ముడు ఇలా నా దగ్గరికి రారా అనేసి ఒకటి పీకేసి దీంట్లో నాకేముందిరా గుడ్ న్యూస్ అని వాడిని అక్కడి నుండి పంపించేస్తున్నాడు. తమ్ముడు దీని గురించి ఎలా అయినా నాన్నగారితో మాట్లాడాలి అని వెళ్ళి వాళ్ళ నాన్నగారిని మీట్ అవుతున్నాడు. అన్న చేసిన మిస్టేక్ గురించి నాకు ఇప్పుడే తెలిసింది నాన్న, అన్న ఇలా చేస్తాడు అని నేను అనుకోలేదు. నాకు తెలిసి అన్ననే ఆ ధాన్యాన్ని దొంగతనం చేసి ఉంటాడు అని అంటూ ఉంటే వాళ్ళ నాన్న సీరియస్గా ఒక లుక్ ఇవ్వగానే, అది కాదు నాన్న, అన్న ఇలాంటి మిస్టేక్ చేయడు అనే నమ్మకం నాకు ఉంది అని అంటున్నాను అని ప్లేట్ మార్చేస్తున్నాడు. ఇప్పుడు హీరోయిన్ని చూపిస్తున్నారు. హీరోయిన్ నడిచి వెళ్తూ ఉంటే హీరో అసిస్టెంట్ వచ్చి రాజుగారు మీతో కలిసి భోజనం చేయడానికి ఈరోజు రారు, మీరు తినేసి వెళ్ళి పడుకోండి అని చెప్తూ ఉంటే ఇప్పుడు బయట ఏదో సౌండ్స్ వినిపిస్తుంది. ఆ సౌండ్స్ విని హీరోయిన్ బయటకు వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటే అసిస్టెంట్ అడ్డుపడుతున్నాడు. ఏమైందా అని చూస్తే మహారాజు హీరోకి ఒక ఆర్డర్ వేసి ఉంటారు. రాజ్యం యొక్క బార్డర్ ని సరిగా చూసుకోనందువలన దానికి పనిష్మెంట్ ఇచ్చే ఆర్డర్ అంట అది. దానిని చదువుతుంది ఎవరు అంటే యూమింగ్ వాళ్ళ ఫాదర్నే. ఆయన ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. దాంట్లో ఏముంది అంటే ఈ రోజు నుండి మిమ్మల్ని రాజుగారి పదవి నుండి రిమూవ్ చేస్తున్నాము. అది మాత్రమే కాకుండా మహారాజు గారి అనుమతి లేకుండా ఈ రాజ్యం వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు. పైగా ఈరోజు నైట్ అంతా మోకాలి మీద నిలబడాలి అని చెప్పేసి ఆ ఆర్డర్స్ ని హీరోకి ఇచ్చేసి వాడు హ్యాపీగా వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు హీరో నైట్ అంతా మోకాలి మీద ఉంటూ ఉన్నాడు. అప్పుడు వర్షం పడుతుంది. హీరో ఆ వర్షంలో తడుస్తూ కూర్చొని ఉంటుంటే అక్కడికి హీరోయిన్ ఒక గొడుగు తీసుకుని వచ్చి హీరో పక్కనే మోకాలి మీద నిలబడి ఉంది. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? ఇంక నుండి నీకు ఈ రాజ్యంలో ఉద్యోగం లేదు, ఎందుకంటే నేను ఇక మీదట రాజు కాదు, అందువల్ల నువ్వు మీ ఇంటికే వెళ్ళవచ్చు అని హీరో అంటున్నాడు. అది విని హీరోయిన్ లేదు నేను మీతోనే ఉంటాను అని అంటుంది. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని హీరో అడుగుతున్నాడు. అవును అని హీరోయిన్ అంటుంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ వాళ్ళకి వచ్చే కలల గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. కలలో మాత్రం ఎందుకు అంత భయంకరంగా నడుచుకుంటున్నారు, కానీ రియల్గా మీరు చాలా మంచివారు అని అడుగుతూ ఉంటే నిజంగానే నేను మంచివాడినే, కానీ అదేంటో నీ కల్లో మాత్రం నేను విలన్ లాగా వస్తున్నాను, నీ కల్లో నేను విలన్ లాగా కనిపిస్తున్నాను, నా కళ్ళలో నువ్వు విలన్ లాగా కనిపిస్తున్నావు, ఇది కేవలం కళ మాత్రమే కదా, ఫ్యూచర్ ని మాత్రం మనం మార్చలేము, నేనే నీకు భర్తగా రాబోతున్నాను అని హీరో అంటున్నాడు. వెంటనే హీరోయిన్ కలలో జరిగినట్టు ఏమీ జరగదు, మన లైఫ్ బాగుంటుంది అని వెళ్ళి హీరోయిన్ భుజం మీద వాలిపోతుంది. వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉండడంతో ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. చాలా మంది నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్స్ వేయండి. మీరు వేసే ఒక్కొక్క లైక్ నా ఛానల్ని వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.